యాక్షన్ 1 2 3 4 వెనకాలకి వెళ్ళిపోదా? వెనకాతలకి వెళ్ళిపోద్ది. ఓకే కమాన్ రెడీ 1 మళ్ళీ 1 2 3 4 మళ్ళీ యాక్షన్ పొజిషన్ సేమ్ విత్ ఇప్పుడు ఈ లెగ్ నుంచి. ఓకే సేమ్ 1 2 3 4 1 2 3 4 యాక్షన్ 1 2 3 4 ఇప్పుడు చేపట్టుకుంటావు ఇలా తిరుగుతావు గ్రౌండ్ అలా కాదు సారీ ఫస్ట్ స్టెప్ అయిందా అప్పుడు టక్కని తిప్పుతాను మళ్ళీ వెంటనే చేయి పెడతాను. ఓకే కమాన్ 1 2 3 4 రౌండ్ 1 సంటిక్ కదా. ఓకే 1 2 3 4 సో ఇది మన ఫస్ట్ సాంగ్ అంతా ఇదే స్టెప్సా? ఇక రోజుకు ఒక స్టెప్ నేర్పిస్తుంటాను కన్ఫ్యూజ్ అయిపోతావు అన్నీ ఒకరోజు చెప్తే. ఈ రోజుకి అయిపోయిందా? నీకు 2 సాంగ్స్ నిషా. ఓకే ఒక సాంగ్ శృతి హాసన్తో చెప్పాను కదా, ఒక సాంగ్ నీతో. సో ఈ సెకండ్ సాంగ్కి మనది రిహార్సల్. ఎక్కడ ఆగవే ఇంక వదిలేసి దాని గురించి డిస్కషన్. డోంట్ డిస్కస్ అగైన్ అండ్ అగైన్ ఆన్ ద సేమ్ థింగ్. నువ్వు ఒక్కదానివి ఒకసారి రిహార్సల్ చేసి నాకు చూపించు, నీకు అర్థమైంది కదా నాకు అర్థం అవుతుంది. ఓకే నువ్వు చేయవా? నేను మాస్టర్ని, నేను డాన్స్ మాస్టర్ని, నేను ఎందుకు రిహార్సల్ చేయడం నీతో? నేనే నేర్పించాను, నువ్వేం చేస్తున్నావే? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. నేను చేసింది కొద్ది గొప్ప డాన్స్ అంటారు శరత్, నువ్వు చేసింది ఫిజియోథెరపీ అంటారు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. నేను చెప్పినట్టు చేస్తేనే నువ్వు ఈ సినిమాలో ఉంటావు, లేకపోతే ఎస్ వెళ్ళిపోవచ్చు నువ్వు. అర్థమైందా? నేను ఏం చెప్తే అదే చెయ్యాలి, నేను ఏం వేసుకోమంటే అది వేసుకోవాలి. నేను కూర్చోమన్నప్పుడు కూర్చో. ఇదో ఎందుకంత ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏదో పెద్ద డైరెక్టర్ పెద్ద ప్రొడ్యూసర్ లాగా ఆపు. పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ అని ఉండదు, డైరెక్టరే. ఎంతమంది చిన్న డైరెక్టర్లు పెద్ద హిట్లు కొట్టలేదు, ఎంతమంది పెద్ద డైరెక్టర్లు చెత్త సినిమాలు తీయలేదు. సో ఇప్పుడు చిన్న పెద్ద అనే ఉండదు తేడా. టాలెంట్ తొక్కొద్దు. విను, ఇద్దరు కలిసి చేసుకుంటున్నావు లేదా? మీద ఎందుకంత ఆజ్మాయిషి చలాయిస్తున్నావు? ఏంటి కలిసి చేసుకోవడం ఏంటి? ఈ సినిమా నా కదా నీ కదా? నేను ఉంటేనే నీ కథ చెల్లుద్ది, అర్థమైందా? నీకు చెప్పా, నువ్వు లేకుండా కూడా తీసేస్తాం. తీయు చూద్దాం ఎవడు చూస్తాడు. సరే నీకు అదే ఎక్కువ అవుతున్నదిలే. సర్లే, నాకు పొద్దున్న నాకు చిరాకు పెట్టకేవన్నీ నువ్వు. సేమ్ అదే డిస్కషన్ ఎవ్రీ టైం. ఐఎమ్ బోర్డ్. ఓకే వెళ్ళి ఏదైనా పింక్ శారీ ఉంటే కట్టుకొని రా. అది చీరలు లేవు. ఉంది కదే పింక్ శారీ? లేదు. సరే స్కై బ్లూ శారీ ఉంటే కట్టుకో. అది లేదు. చీరలు కొనుక్కోవాలి నేను కొన్ని, ప్రాక్టీస్కి మళ్ళీ మెయిన్ షూట్కి అన్నిటికీ. నువ్వు షూటింగ్ ఏం చీరలు ఏం కొని అక్కర్లేదు, కోటిలో రెంట్కి ఇస్తారు, పట్టుకొని వస్తాను, ఆ చీరలు వేసుకో. నువ్వు వేసుకోవాలని బట్ మాకు ప్యాంటు షర్ట్ ఏదైనా పర్లేదు కానీ. సరే అయితే పీకాక్ గ్రీన్ ఏం చీరలు ఉన్నాయి నీ దగ్గర? కలర్లు ఏమున్నాయి చెప్పు. నా దగ్గర ఏ చీరలు లేవు శరత్. డబ్బులు ఇస్తే ఆ పీకాక్ గ్రీను, లైట్ బ్లూ, పింక్ కొనుక్కొని వస్తాను చీరలు. మొదలు పెట్టేసావా పిండిడా నాకిడా? నీ ఇది మన సినిమా నిషా, నువ్వు మన నాతో ఖర్చు పెట్టిస్తావేటి కదా? లేవు చీరలు. నువ్వే కదా ప్రొడ్యూసర్వి, కొను. ఆ మాత్రం కొనలేవే నాకు. అలాగో మామూలుగా అలాగో కొను, ఎట్లా సినిమా పేరుతో తీసుకుంటాను. నేను కనపోతే ఎవడు కొన్నాడు చీరలు? అన్నీనా? ఎన్ని చీరలు ఉన్నాయి శరత్? మహా అయితే 10 చీరలు ఉన్నాయి. ఏంటి అంత ఎక్స్ట్రా చేయకు, 10 ఉన్నాయి. 10 చీరలు ఉన్నాయా? తక్కిన చీరలు ఎవరివే? నీ దిష్టే తగిలింది, అన్నీ పోయాయి. 10 ఉన్నాయి అక్కడ. పోవడం అంటే పాడైపోయాయి. నాకు చీరలు కొంటేనే డాన్స్ చేస్తాను, తప్పు చేయను. నీలాంటి ఆంబోత్ బట్టలు నేను వేసుకోలేను, చీరలే కావాలి. ఏం బట్టలు ఇవి? ఆంబోత్ బట్టలు. దీన్ని కాట్ సెట్ అంటారు. ఇలాంటి బట్టలు వింటర్లో వేసుకుంటారు, సమ్మర్లో చెమటలు కక్కుకోవడం కాదు. నిన్ను చూస్తే నాకు వేడి వస్తుంది. నీలాగా ఎప్పుడు వేసుకుంటారు కాదు, నా ఫ్రేమ్కి ఏవి బాగుంటాయి అవి సెట్ చేస్తాను. అర్థమైందా? పాట కలర్ఫుల్గా ఉండాలి. అందుకే చీరలు కొనమంటున్నాను, కలర్ఫుల్ చీరలు.
రెండు మాట. ఏమిటే ఇవన్నీను? నీకు పిచ్చింది ఏమన్నాను? ఏంటి పిచ్చేటి? ఏంటి ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు నువ్వు? చీరలు ఏమంటున్నావు కదా, సో తీసుకొచ్చి పడేస్తావా? మరి ఏంటి ఇవన్నీను? చీరల్లో ఎంతసేపు అందరూ ఇదే బాట, చీరల్లో వెళ్ళి తెమ్మంట వెళ్ళి. శరత్ ఆపో. శరత్ ఇదొకటి. శరత్ నువ్వు వెళ్తే బాగోదు చెప్తున్నాను. ఎందుకు ఏం చేద్దామని? చీరలు లేవంటున్నావు కదా, అయితే తీసి పడేస్తావా ఇక్కడ? లేకపోతే ఇలాంటివి ఇంకొక 20 రౌండ్లు వస్తాయి, తెమ్మంటావా? ఆపు. నువ్వు వెళ్ళడానికి లేదు శరత్ ఆ రూమ్కి. నేను వెళ్తాను, తెస్తాను, తెచ్చి చూపిస్తాను. నీకు చెప్తానా? ఏంటి ఏంటి బాధ ఏంటి చెప్పు. పడిగల ఇంకా చీరలు నువ్వు నా చీరలు ముట్టుకుంటే చీర పాపం ఇంకా నేను చేయను. పో ఏమడుగుతా ఏడ్చుకో. నా శృతి హాసన్ సీరియల్ తెచ్చుకొని చేసుకో. వాళ్ళు వింటారేమో నీ మాట. నేను విన్నో. చీరలు నీట్గా మడత పెట్టి లోపల పెట్టకపోతే నీకు మడత అడిపోద్ది చెప్తున్నాను. కొంచెం చేస్తాను, అవి వేసేస్తాను, అన్ని కలిపి మడత పెడతాను. నేను మడత పెడతాను అన్ని తెచ్చి. శరత్ ఇక్కడ. మరి అక్కడెవడు? ఎక్కడ? మరి లేకపోతే ఇక్కడ అంటే నువ్వు ఇక్కడ ఉంటావు, ఇంకెక్కడ ఉంటావు? ఒకసారి ఇక్కడ అంటే ఎక్కడ లేకుండా చేసేస్తాను నేను. ఏంటే ప్రాస వాడుతున్నావు? మరి లేకపోతే నీతో ఉండి ప్రాస కాదు ఇంకేం వస్తుంది. లే సర్దు. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేవు నీకు ఈరోజు చెప్తున్నా. నువ్వు నీట్గా మడత పెడితే సరే శరత్. లేకపోతే అత్తమ్మ గారు చెప్పేస్తాను ఇలా చీరలని తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేస్తున్నావు అని. ఎవరికి ఇచ్చేస్తున్నాను? ఎవరు నాకేం తెలుసు శరత్. ప్రియాంకకు ఇంక 100 పేర్లు ఉన్నాయి కదా నీకు లిస్టులో. ఏంటే ఎక్కడికెక్కడ లింక్ చేస్తావే? నాకు తెలియదు అనుకుంటున్నా. ఏంటి ప్రియాంకకి ఎన్ని చీరలు కొన్నావు? ప్రియాంకకి చీరలు కొన్నామేట బాబు. నువ్వు ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతావు? ముగ్గురు అన్నాక పెళ్ళానికి చీరలు కొనాలి. నువ్వు కొనవు కదా నాకు ఎప్పుడు. సో ఇంకెవరికో కొనాలి కదా. ఇంకెన్ని ఉన్నాయి లోపల? నువ్వు కొనలేదు. ఇంకోటి ఎవడో కొన్నాడా నీకు? నేను వెళ్ళి కొనుక్కున్నాను. ఓహో, డబ్బులు ఎవరు ఇచ్చారు? డబ్బులు ఈజ్ నాట్ ద మ్యాటర్. నువ్వు అసలు ఎప్పుడైనా నాతో వచ్చావు షాపింగ్కి? డబ్బులు ఈజ్ నాట్ ద మ్యాటరా? డబ్బులు లేకుండా చీరలు ఇస్తారే? డబ్బులు లేకుండా చీరలు ఎవరు? ఇస్తేనే భర్త కొనిస్తే భర్త కొనిచ్చినట్టు. భర్త ఎప్పుడు రాడు కదా షాపింగ్కి. సో మాట్లాడక అసలు. మేము మీతో చీరల షాపింగ్ రాకపోతే మీకు మంచిది. వద్దు. మీరు ఒక చీరని 5 గంటలు చూడొచ్చు, చూసి పక్కన పెట్టుకొని మళ్ళీ రేపు వెళ్ళి ఇంకొక 2 గంటలు చూసి మళ్ళీ పక్కన పెట్టుకొని 3వ రోజు మీ అమ్మనో మీ అక్కనో మీ అప్పనో పట్టుకెళ్ళి అప్పుడు చూసుకొని కొనాలా వద్ద ఆలోచిస్తారు. దానికి మేము రావాలి. అక్కడ చీరలే పక్కన పెడుతున్నాను. ఇవి లోపల పెట్టకపోతే నిన్ను పక్కన పెడతాను. మళ్ళీ వేసింది వేసేస్తాను. నిన్ను వేసేస్తాను ఫస్ట్ పెట్టి వాడిని. నువ్వు లోపలికి వెళ్తే నీకు వేసేస్తాను ఫస్ట్. సర్ది పెట్టి ఇక్కడ పెడతానులే. ఇప్పుడు టీ తాగి టీ పెట్టు. నీకు నువ్వు సర్దుతేనే టీ. నా చీరల్ని ఇంత చేస్తావు శరత్. అసలు నువ్వు అర్థం కాదు. నువ్వు గట్స్ యూ హ్యావ్. నా చీరలు పట్టుకోవాలి. నచ్చింది మళ్ళీ చెండు. రెడీయా? మళ్ళీ దేనికే? రెండో పాట. శరత్ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. శరత్ చెప్పాను కదా, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి మనం చేసిన డాన్స్ కి. అలాగే మరి కష్టపడాలి కదా సినిమా అంటే. వెయ్యవా? నువ్వు ఏంటంటే చెప్పు, ఎవరైనా పెట్టేస్తాను నీ నువ్వు రెడీగా ఉన్నావు పెట్టడానికి. అమ్మ నువ్వు ఇంట్రెస్ట్ లేదు కదా నీకు? ఏంటి గెటప్? టీ షర్ట్ మీ షర్ట్ ఉక్కలో చచ్చిపోతుంటే పాట కంటే అలాగే ఉండాలిరా. భగవంతుడా, నాకు నిన్ను చూస్తే నాకు వేడొచ్చేస్తుంది. నీకు అసలు నీకు అర్థం అవట్లేదు పాటలు ఎంత ఇంపార్టెంటో. అసలు పాటలు ఎందుకు? నీ కథలో పాటలు ఎక్కడున్నాయి అసలు? ఇషా, జనాలు కోరుకుంటారా నువ్వు డాన్స్ చేయడమా? కావాలి వాళ్ళకి. శరత్ డాన్స్ చేయడం కావాలి. పబ్లిక్ వాంట్స్ దట్. అతి సింగిల్ గా చేసుకోవచ్చు కదా అలాగా. ఎంట్రీ పాట, ఎగ్జిట్ పాట. నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఎందుకు అనవసరంగా బడ్జెట్ పెంచుకుంటాం? మరి పాటలు అంటే 3-4 డ్రెస్సులు మార్చాలి. అందుకేనరా మనకి కొరియోగ్రాఫర్ ఎవరు ఉండరు. వా, కొరియోగ్రాఫ్ చేసిన డాన్స్ నేను చెయ్యాలా శరత్? చూడు, చిరంజీవి తర్వాత గొప్ప డాన్సర్ ఎవరంటే శరతే అంటారు. నీకు రాధా అవ్వాలనుకుంటున్నావా లేదా?
బాధ ఏకంగా. ఆ, చిరంజీవికి రాధకి ఎంత విజయశాంతికి కూడా కాదు, రాదే. నీ హైట్కి సరిపోవాలి కదా. శరత్, ఫండ్స్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ ప్రొడ్యూసరా ఇన్వెస్ట్ చేయడు, నువ్వా పొట్ట తగ్గించవు, ఏంటి ప్లాన్? నేనే ఇన్వెస్ట్ చేస్తాను. ఫ్రమ్ వేర్? మన ఆ 100 ఎకరాల టీ ఎస్టేట్ ఉంది కదా, 100 ఎకరాల 100 ప్యాకెట్ల చోక్ చేక. జోకే వస్తుంది 100 ఎకరాలు అంటే. అంటే అప్పుడెప్పుడో మా తాత అనేవారు. కొందాం అనుకున్నారు, కొండ మానేశారు. అదే మా తాత కూడా అదే చేశారు. సర్లే, 100 ఎకరాల టీ ఎస్టేట్ కాకపోతే మన అరకులో ఉన్న కాఫీ ప్లాంటేషన్ అదే మ్యూజియంకి ఇచ్చారు శరత్. యా, మా తాతలు రాసేసినట్టున్నారు. అయితే మన బొబ్బిల్లో కోట, నీకు తీస్తారు తాట. మనకున్న భూమి అమ్మేసుకుందాం, ఆల్దేలు దొద్దు కదా. తర్వాత మళ్ళీ అడుక్కుతుందాం. మరి ఎలాగైతే ఏం మాట్లాడుతున్నావు? ట్రై చేయు, ఇంకెవరైనా ప్రొడ్యూసర్ వస్తారేమో అని. పొట్టతో ఎవరైనా ఒప్పుకుంటారేమో చెయ్యు, అమ్మేసుకోవడం కుదరదు అలాగా. ఎవరు వచ్చారు చూడు. శరత్, నువ్వు నిల్చొని ఉన్నావు, వెళ్ళొచ్చుగా. హీరో తలుపు తీస్తే బాగోదు. హీరోయిన్ కూడా తీయకూడదు. నువ్వు సెకండ్ హాఫ్ హీరోయిన్. అమ్మని ఆడెవడని పార్సల్ అవుతాడా? ఎలా ఎలా జై స్వరూప్, జై జై స్వరూప్, జై స్వరూప్, జై 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 స్వరూప్, స్వరూపన్న జిందాబాద్, జై జిందాబాద్, స్వరూపన్న జిందాబాద్, స్వరూపన్న జిందాబాద్, జై స్వరూప్, జై జై స్వరూప్, జై స్వరూప్, జై జై స్వరూప్, జై జై స్వరూప్. ఏంటి భాస్కర్, ఏంటిదంతా? రెండు లోపల సార్, స్వరూప్ ఫ్యాన్స్ అసోసియేషన్ సార్ మేమంతా. ఇది ఎప్పుడు పెట్టారు? నమస్కారం సార్. మీరు మేడం అంటే మాకు అభిమానం సార్. ఆ అభిమానంతో రాబోయే సినిమాకి మా స్వరూపాన్ని హీరోగా పెట్టాలని కోరుకుంటున్నాం మేము. జై స్వరూప్, జై జై స్వరూప్, జై స్వరూప్, జై జై స్వరూప్. తొలిపే తొలిపే. మా స్వరూపాన్ని హీరోగా చేయాలని మాలాంటి ఎంతో మంది కోరిక సార్. దాన్ని ఆ కోరికను తీర్చండి సార్. ఏ సినిమాకి ఏ హీరో నన్ను అడుగుతున్నారేంటి ఆయన? అదే సార్, మనం సినిమా తీద్దాం అనుకున్నాం కదా, నా కదా నా కథకి నేను కదా హీరో సార్. అదే సార్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్ చేయాలని హీరోని మారుద్దాం అనుకున్నాం కదా సార్. ఎవరు అనుకున్నారు? అదేం సార్, స్వరూపాన్ని ప్రిపేర్ అయిపోతున్నాడు హీరోకి, హీరోగా పెట్టమని అడుగుదామని వచ్చాం సార్. మీరు దానికి సపోర్టా? సార్ అదంతా కాదు సార్, ప్రొడ్యూసర్ వచ్చినా రాకపోయినా మా స్వరూపన్న హీరో. అవును సార్, మాకు వాళ్ళే కావాలి. అంటే స్వరూపాన్ని ఎంట్రీ కోసం బిగ్ స్క్రీన్ మీద సార్, ఆ కోరిక మాత్రం మీరే తీరుస్తారు సార్. సార్ నాకే కాదు, మీ ఇద్దరు కూడా స్వరూప్ అంటే ఇష్టమే కదా సార్. హీరోగా పెట్టండి సార్, ఎక్కడికో వెళ్తాడు సార్. ఇంతకీ స్వరూప్ అన్న జిమ్ లో ఉన్నాడు, బాడీ పీల్స్తున్నాడు సార్. ఆ మధ్యలపాలెం సీతం ధార ఎన్ఏడి ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని కందానికి రెడీగా ఉన్నారు సార్. నన్ను ఎందుకు కలడం? అదే స్వరూప్ ని హీరోగా అనౌన్స్ చేస్తారని. అనౌన్స్ చేస్తారనుకోండి మీకు ఇబ్బంది ఉండదు కదా సార్, అన్న పెద్ద స్టార్ అవుతాడు కదా సార్. జై స్వరూప్, జై జై స్వరూప్, జై స్వరూప్. ఆపండి, ఇది ఏంటి ఏంటిది? గోలా? పిల్లలు ఉన్నారు ఇంట్లో. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ స్వరూపన్న మూమెంట్ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ స్వరూపన్న మూమెంట్ స్టార్. శరత్, ఒకసారి స్వరూప్ ఫోన్ చేసి చూడు ఎక్కడున్నాడో. హలో స్వరూప్, ఎక్కడున్నావు? చూడవా? ఏం లేదు, అదే సినిమా అనుకుంటున్నాం కదా, నేను హీరో కింద డిక్లేర్ చేద్దాం అని చెప్పేసి నేను మేడం మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఉంటే బాగుంటది కదా అని. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఈడెవడు అలాగే ఉన్నాడు. రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఎలాగున్నాడు? నా మూమెంట్ చేస్తే ఎవరా పంపించారు మేడం సార్ దగ్గర? ఆగండి, సైలెంట్ ఉండండి, మూసేయండి ఇది. మీ ఫ్యాన్స్ మాట్లాడదాం. ప్రెసిడెంట్ కష్టపడి చేసామన్నా. ఆగు భాస్కర్ సార్, ఏమైంది సార్? చోడవరంలో ఉన్నానన్నా. సార్ ఇంక ఇప్పుడు వెళ్దాం అనుకున్నాను సార్, మీరు ఫోన్ చేస్తారని వస్తాను సార్. డోర్ బయట వెయిట్ చేస్తున్నావా ఫంక్షన్కి వెళ్ళడానికి? అంటే నేను కారు వెళ్దాం అనుకున్నాను సార్, మిమ్మల్ని ఫంక్షన్ కదా. ఆడి కారా? అంటే ఖాళీగా ఉంటే పట్టుకెళ్దాం. సరేరా, మా ఇల్లు వాడుకో, మేము బయట ఉంటాం. ఓకే సార్. ఇల్లు కూడా ఖాళీయే. ఏంటిదంతా ఈ న్యూసెన్స్ ఏంటి? సార్ వీళ్ళంతా పిల్లలు సార్, వదిలేయండి సార్. అది ఇంటికి రావడం ఏంటి స్వరూప్? స్వరూప్ ముందని పంపించు. ఓకే సార్, అరే వెళ్ళిపోండి, నేను మాట్లాడతాను. అది జరగాల్సిందే సార్ నేను మాట్లాడతాను సార్తో. సార్ వీళ్ళ మాట అనట్లేదు సార్. ఆవేశాన్ని ఆపగలం కానీ అభిమానాన్ని ఆపలేం కదా సార్. ఏంటి సార్ అది? ఆవేశాన్ని ఆపగలం కానీ అభిమానాన్ని ఆపలేం కదా సార్.
ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. సార్ స్వరూప్ అన్న హీరో ఒకటే కాదు, పక్కన శ్రీలీల పాప కూడా ఉండాలి సార్. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇద్దరు కలిసి మూవ్మెంట్ చేస్తూ ఉంటదన్నా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అరే అదంతా తర్వాత మాట్లాడదాం, పదండి రా మీరు. మీరు వెళ్తారా పోలీసులు పిలాలా? సార్ సార్ స్వరూప్ ఫ్యాన్స్ సార్ మేము. స్వరూప్ ఫ్యాన్స్ అంటే మీ ఫ్యాన్స్ సార్. మీ ఫ్యాన్స్ పోలీసులు కొట్టిస్తారు సార్. ఏయ్, మీరు ఫ్యాన్సా పేటిఎం అని తెలియదు అనుకుంటున్నావా? ఎంత ఇచ్చాడు ఒక్కొక్కరికి? సార్ ఏంటి సార్ నా ప్రేమను డబ్బుతో కొలుస్తారా మీరు? స్వరూప్, సార్ నువ్వు చాలా చేస్తున్నావు. అసలు ఫోన్ చేయి పోలీసులకి. పోలీసులు కాదు, నాకు తెలుసు ఎవరిని పిలాల. సార్ ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తున్నారా? హీరోయిన్ ఉంటదన్నా ఇక్కడ. యా, ఒకసారి యా ఇంటికి వచ్చేస్తుందా? సార్ ఏంటి సార్ ప్రొడ్యూసర్ పిలుస్తున్నారా? యా, ప్రొడ్యూసర్ పిలుస్తున్నాను. ఇప్పుడు బెల్ కొట్టారు ఎవరు? తలుపుతి దాహమా. ఆ అమ్మాయి కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? మీరు పెద్ద కమల్ హాసన్ కలరు. సార్ ఏంటి సార్ అమ్మాయి అంత ఓవరాక్షన్ చేస్తుంది? మీ అంత ఓవరాక్షన్ నేను చేయలేదులేండి. మీకు మెల్లగా మాట్లాడండి పిల్లలు. నేను గట్టిగా మాట్లాడితే ఎలా ఉంటుందో ఇంకా మీకు తెలీదు. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? సార్ ఎవరు సార్? వీళ్ళంతా నా ఫ్యాన్స్. నీ ఇంటికి సీలింగ్ ఫ్యానే లేదు, నీకు ఫ్యాన్సా? చూపించండి రా మనం అంటే ఏంటో. గోవ మీద కొట్టేస్తాను. సార్ మనం మాట్లాడుకుందాం. ఆవిడేటి సార్ మధ్యలో మళ్ళీ? మరి మనం మాట్లాడుకోవచ్చు కదా. రాళ్ళు ఎందుకు వచ్చారు? నేను మా ఇంట్లో వంట అమ్మాయి, తను మా ఇంటికి వచ్చింది. నీలాగేం తీసుకొని రాలేదు మేము. లేదు సార్. ఏట్రా ఈ పోస్టర్? నువ్వేనా పెద్ద మనిషి అయ్యావేటి? వదిలేదు ఆవిడికి చదవడం రాదు, వదిలేయండి. ఆవిడకి సిగ్గుపడుతున్నావు ఏట్రా ఇందులోని? ఓహో జుట్టు లేదని క్యాప్ పెట్టేశారా? తెలియదు, ఆగండి. నువ్వెవరు ఎక్కువ మాట్లాడుతున్నావు మా స్వరూప్ అన్న గురించి? అరే నువ్వు భాస్కరే కదా, రాత్రే కదా మీ నాన్న రోడ్డు మీద పెట్టి తన్నాడు. 7 గంటలకల్లా ఇంటికి రాలేదని 7 అవుతుంది. ముందు ఇంటికి వెళ్ళు నువ్వు. భాస్కర్ నిజమా? ఫోన్ చేయాల్సింది కదన్నా, డ్రాప్ చేసేవాళ్ళు. అన్నా ఆ పెట్రోల్ ఏం చేయాలన్నా? అదే ఒకటి ఉంది కదా. అన్నను గాని హీరోగా చేయకపోతే ఇది పోసుకొని తగలెట్టేసుకుంటాం. సార్ లైటర్ ఏదిరా? లైటర్ ఏది? వదిలేయండి సార్. ఇంట్లో వద్దు, కిందకి వెళ్ళిపోయి మీరు తగలెట్టుకుంటారో ఇన్ని తగలబెట్టేస్తారో ఆ పోస్టులు తగలబెడతారో మీ ఇష్టం. సార్ అలాగే. తమ్ముడు పదండి, నేను మాట్లాడుతాను. అన్నా ఏంటన్నా ఈ అవమానం, నేను చచ్చిపోతానన్నా. నువ్వు చచ్చిపోక్కర్లే, ఇంటికి వెళ్తే ఎలాగో మీ నాన్న చంపేస్తారు నిన్ను. నువ్వు ఆగండి. అవును నువ్వేంటి సినిమాలో హీరో? హలో మూమెంట్ స్టార్. సార్ మేము వెళ్ళాం సార్, ఇది తేలే వరకు. నువ్వేం పీక్కుంటావు పీక్కో, మా నాన్నకి చెప్తావు, మా తాత చెప్పుకుంటావు చెప్పుకో. స్వరూప్ అన్న గురించి ఉంటాను ఇక్కడ. జై స్వరూప్, జై స్వరూప్. చూసారు సరే ఎలా కంట్రోల్ చేస్తున్నారు అందరు. నేనా ఆగమనగానే ఆగిపోతున్నారు. మేము వచ్చి ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం సార్. సరే ఈవిడ భాస్కర్, వచ్చి ఒకసారి రా. నీకు ఒక మంచి రోల్ అనుకున్నాను. నువ్వు వచ్చి ఆడిని తీసుకొచ్చి ముందుని పెట్టారు. ఆడికి ఏదో మామూలు రోల్ ఇస్తాను కానీ హీరో రోల్ ఎలాగవుతుంది? బుర్రగట్లేదా నీకేటి? నేను ఇస్తే నీకు ఇస్తాను కానీ ఆడికి ఎందుకు ఇస్తాను? అవునా కదా? ఇద్దరు ఎవరికి ఎక్కువ వర్త్ ఉంది? బుర్ర వాడు ఎక్కడ ముందుకు ఉండాలి అక్కడ ముందుకు ఉండాలి, ఎక్కడ వెనకలాగాలి. డబ్బులో ఇచ్చాడా? లేదు సార్, బీర్ ఇప్పిస్తా అన్నాడు. ఎందుకురా బీర్ కాకురితే? నీకు మంచి రోల్ ఇస్తానంటే రే డిస్కస్ చేసావా? సార్ ఏదో నీకు చిన్న రోల్ ఇస్తా అన్నారులే, పదండి. చిన్న రోల్ హీరో కదరా నేను? హీరోవా? నీ మొహం చూసుకున్నారా ఎప్పుడైనా? అసలు నాకేం తక్కువైందంట్రా? రే మీ అందరూ 6 బీర్లు అనుకుంటున్నారేమో. 6 కలిపి 3 ఇస్తాడు. 1/2 చేసుకోవాలి అందరం. అది అన్నగారు. రే భాస్కర్ ఏంటి అలాగైపోయావు నువ్వు? 3 బీర్ల కోసం 100 రూపాయలు పెట్టి పోస్టర్ కొట్టుకొని వచ్చారా? అరుపులా 3 బీర్లు కొట్టించారు సార్. పోస్టర్ అన్నే కొట్టించాడా? అన్నా మాకు 6 బీర్లు కావాలన్నా, ఇంత కష్టపడ్డాం అన్నా. మీరు అవ్వకపో మా బీర్లు మాకు ఇచ్చే. సార్ నేను బయట మాట్లాడతాను సార్. ఏంటి మాట్లాడతా? సార్ నేను ఇందాక నుంచి అదే మాట్లాడదాం వీళ్ళు రావట్లేదు సార్. 6 బీర్లు అనా? సార్ మీరు ఇన్ని రోజులు పాముకి పాలు పోస్తారు సార్. తమ్ముడు అరే ఏటో అలాగంట పాము అంటే నిజమే కదా. 6 బీర్లు అన్నా 3 ఇస్తున్నాం. రండి ఇంకా పదండి. ఇలాగ ఇబ్బంది పెట్టకూడదు ఒకరి ఇంటికి వచ్చి. పదండి వెళ్ళిపోదాం. రండి రండి రండి. 3 బీర్లు అంట. 3 బీర్లు సార్ నేను కావాలని చేయలేదు సార్. అది ఏమి చేస్తావు సార్? నేను కావాలి పుట్టోడు
ఏం ప్లాన్లు గేమ్లు ఆడుతున్నాడు. ఏంటి నిజంగా నేను హీరో కింద పెట్టేస్తాను అనుకుంటున్నాడా? అసలు సెన్స్ లేకుండా పోయింది అబ్బాయికి. నువ్వు చాలా ఎంకరేజ్ చేస్తావు శరత్ అబ్బాయిని. నీకు తెలుసు కదా నా హృదయం విశాల హృదయం. విషయాలు ఎవరు? విశాల్ అంటే ఆ విశాల్ కాదే, విశాలమైన హృదయం. అది నాకు చూపించవచ్చుగా, స్వరూప్ ఎందుకు? చూడబె భాస్కర్కి ఏం చెప్పి కూల్ చేసావు? అడిగి పిచ్చి కదా రోల్ అంటే. అడిగే నువ్వు ఎందుకు పాడు చేసుకుంటావు, నీకు ఏదో రోల్ ఇస్తాను అన్నాను. అప్పుడు తెలుసు అంతే స్వరూప్ గడి ప్లాన్ అయ్యి నాకు. మూమెంట్ స్టార్ అట్ట మూమెంట్. నిషా లేట్ చేయకూడదు నిషా, మనం సినిమా అర్జెంటుగా స్టార్ట్ చేయకపోతే వీడు ఇంకెన్ని వేషాలు వేస్తాడు. శరత్, నువ్వు అసలు అబ్బాయికి ఎలాంటి రోల్ ఇచ్చినా సరే బాగోదు చెప్తున్నా. చిన్న రోల్ కాదు పెద్ద రోల్. ఆఫీస్లో తీసేయాలరా. ఆఫీస్లో తీయకలే, ఎక్కలేదు. ఆడికి మన హ్యామని పెట్టిద్దాం, కరెక్ట్ సరిపోద్ది. ఆడి హ్యామ వచ్చాకల్లా అలా ఉండిపోతున్నాడు స్టాచ్యూ లాగా, భయపడిపోతుంది హ్యామ నోరికి. వాళ్ళిద్దరికి అదేం బాధే బాబు, అలా కొట్టుకుంటున్నారేంటి? ఏమో పాప వీళ్ళు నిజంగా పూర్వజనం వాళ్ళు అక్క తమ్ముడు లాగా ఉన్నారు. నేను ఫస్ట్ అయితే నేను చెన్నై వెళ్తాను నిషా, వెళ్ళి శృతి హాసన్తో డేట్స్ మాట్లాడుకొని వచ్చేస్తాను. మళ్ళీ మొదలు. నీకోసం వెయిట్ చేస్తున్నాను అనుకుంటా. శృతి హాసన్ శరత్ వస్తారు, డేట్స్ ఇవ్వాలి అనుకుంటూ. వెళ్ళాలి కదా, వెళ్ళి మాట్లాడితే కదా తెలుస్తుంది ఏదైనా. కానీ నిజంగా నువ్వు శృతి హాసన్ పెడదాం అనుకుంటున్నావా? ఏ మన బడ్జెట్ ఎంత, అమ్మాయికి ఇవ్వాల్సింది ఎంత? 3 to 4 times ఎక్కువ ఇవ్వాలి అమ్మాయికి. ఇస్తాం, చెప్పాను కదా మన 100 ఎకరాలు మాగాని. అమ్మాయికి ఏం పిచ్చి అనుకుంటున్నావా నీ పక్కన చేయడానికి? ఏ నాకేం తక్కువ. ఆ ప్రొడ్యూసర్ ఏం సరదాగా ఏం అనలేదు, అని నిజాలే చెప్పారు. కాకులు అన్నీ కావు కావు నరుస్తాయి, కానీ కాబులు ఎగరలేవు. అర్థమైందా? ఏంటి కమలాసన్ పంచులు నా దగ్గర వేస్తున్నావు? నువ్వు కమలాసన్ లాగా చేస్తావు కదా. ఈ కాకి కాబూలు ఎగురుతుంది, సామెతలు తప్పని చూపిస్తాను.